నార్మల్ రిస్క్ ఫ్యాక్టర్స్తోనే ఎక్కువ మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ముందుగా మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయటం, వాటిని కంట్రోల్ చేసుకోవటం, ప్లస్ మనం ముందుగా టెస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇలాంటి హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం తక్కువ ఉంది. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత యాంజియోప్లాస్టీ చేసేటప్పుడు కానివ్వండి, చేసిన తర్వాత కూడా మనకి గుండె పంపింగ్ వీక్గా ఉంటే రిస్క్ అలాగే ఉంటుంది. కానీ హార్ట్ అటాక్ రాకుండానే మనం బ్లాక్స్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయగలిగినట్లయితే, ఎస్పెషల్లీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళల్లో, వీళ్ళకి మనం హార్ట్ డ్యామేజ్ కాకముందే మనం వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంటుంది. రొటీన్గా రెగ్యులర్ చెకప్ చేసుకొని మనం దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఒకటి, హార్ట్ అటాక్ వచ్చింది అని అంటే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. 2, కార్డియాక్ అరెస్ట్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా సిపిఆర్ చేయాలి. హాస్పిటల్కి రీచ్ అవ్వడం కన్నా ముందు నుంచే సిపిఆర్ మొదలు పెట్టాలి. 3, మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ సిమ్టమ్స్ కానీ ఉన్నట్లయితే మనం ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకుంటూ పరీక్షలు చేసుకొని హార్ట్ అటాక్ రాకముందే దాన్ని ప్రివెంట్ చేసుకునే ప్రయత్నం చేయాలి.